ఆశ్చర్యమైన అనే ప్రేమ అనే పాటని ఇప్పుడు మనం పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమను వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే నన్ను నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కనుక్కొని వాళ్ళతో తెలుస్తుంది. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అనే మా పాటని ఇప్పుడు మనం పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి కాదు కాదయ్యో నా పాప రుణమునకే కాదు కాదయ్యో నా పాప రుణమునకే సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా నా దోషముల నీవు ప్రియముగను మోసితివా సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసు. మృదువైన నీ నుదురు ముండ్ల పోట్ల చేత, మృదువైన నీ నుదురు ముండ్ల పోట్ల చేత, స్వరూపములేక సోలిపోతిని ప్రియుడా, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. నా రోగములపైనై నమ్రతతో భరించి, సో మనం లాస్ట్ వీక్ నుండి మనం ఒక టైప్ ఆఫ్ సిరీస్ లో ఉన్నాం కదా. దేవుడు బైబిల్ గ్రంథంలో 2 సార్లు పిలిచిన వ్యక్తులు ఎవరెవరు అంటే, పాత నిబంధన నుంచి ఒక 4, కొత్త నిబంధన నుంచి 3 అని మాట్లాడుకున్నాం. పాత నిబంధనలో అబ్రహాము, యాకోబు, మోషే గారు, సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు. తర్వాత కొత్త నిబంధన నుంచి ఫస్ట్ మార్త, తర్వాత సీమోను అని, తర్వాత సౌలా అని పౌలైన సౌలుని దేవుడు సౌలా అని పిలవటం జరిగింది. సో లాస్ట్ వీక్ మనం అబ్రహాము, యాకోబుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మోషే గారి గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, దేవుడు 2 సార్లు పిలిచిన వ్యక్తులను, పిలిచిన ముందు లైఫ్, పిలిచిన తర్వాతది అన్నట్టుగా మాట్లాడుకున్నాం. సో ఈరోజు మోషే గారి గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇవ్వదు. దేవుడు అంటే వీళ్ళు అబ్రహాం విషయంలో గాని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దీని వలన నువ్వు నాకు భయపడుతున్నావు, దీనిని బట్టి చూసి నువ్వు నాకు భయపడుతున్నావు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి యాకోబు గారి గురించి ఏం చెప్తున్నాడు అంటే, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కొరకు తను భయపడుతున్న విషయంలో, లేకపోతే తను భయపడుతున్నటువంటి ప్లేస్ కి వెళ్ళకూడదు అనుకున్న సిచ్యుయేషన్ లో దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను వెళ్ళే ప్రదేశానికి నేను నీకు తోడుగా వస్తాను, నేను చూసుకుంటాను నీ వాగ్దానం చేసి, లేకపోతే మాట ఇచ్చి ఆయనని తీసుకెళ్లి ఒక గొప్ప దేశంగా ఆయనని ఒక జనాంగానికి ఒక నాయకుడిగా, లేకపోతే జనాంగాన్ని ఏర్పరచుకోవటానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మోషే గారి గురించి చూద్దాం. ఈరోజు మోషే గారి గురించి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సమయాల్ని దాన్ని నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేస్తున్నా. సో ఇక్కడ మోషే గారిని దేవుడు ఎలా పిలిచాడు, అసలు మోషే గారి జీవితం ఎలా స్టార్ట్ అయింది కదా. తను పుట్టినప్పుడు ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి అదేంటే, ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరినీ చంపేయాలి అన్నట్టుగా కదా. అప్పుడు ఏం చేశారు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, మోషే గారిని పుట్టినప్పుడు సుందరుడై ఉండుట దేవుడు చూసినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా, లేకపోతే ఎంతో ఇష్టంగా బిడ్డను చూసుకుంటున్నారు. కానీ ఆ ఆజ్ఞ రావటంతో అసలు వాళ్ళ మనసులంతా విరిగిపోయి ఉంటాయి. లేకపోతే అసలు బిడ్డను చూసుకొని ఘోరంగా ఆమె ఏడ్చుంటుంది తల్లి. తర్వాత ఏమంటారు, మిడ్ వైఫ్స్ దేవుడికి భయపడినట్టుగా మనం వాక్యం చూస్తాం కదా. హెబ్రీల స్త్రీలు చాలా చురుకైన వారు, మా అవసరం లేకుండా పిల్లల్ని కనేస్తారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా చూస్తాం వాక్యంలో. హెబ్రీల స్త్రీలు చాలా చురుకైన వారు, మేము రాకముందే బిడ్డను కనేశారు కాబట్టి, అంటే దేవుడికి భయపడి వారు
దేవుడికి భయపడి ఆ రాజ ఆజ్ఞ ఎలా ఉంటున్నప్పటికీ దేవుడికి భయపడి వారు ఆ మాట చెప్పి దేవుడికి భయపడినట్టుగా మనము దేవుని మాటకు భయపడినట్టుగా లేకపోతే దేవునికి గౌరవించినట్టుగా దేవుని ఆజ్ఞకు లోపడినట్టుగా మనం అక్కడ వాళ్ళ గురించి కూడా చూస్తాం. అయితే మోషే గారు ఎక్కడ పెరుగుతారని ఉంటుంది? ఫరో దగ్గర పెరుగుతారు. ఫరో కుమార్తె అతన్ని పెంచుతుంది. ఫరో దగ్గర అంటే రాజవంశంలో లేకపోతే రాజగృహంలో పెరిగినట్టుగా అన్ని సఫిస్టికేటెడ్ అనమాట. సఫిస్టికేటెడ్ గా ఉన్న ఒక ప్లేస్ లో ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఆ మన ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అఫ్ కోర్స్ ఆయన సింగిల్ గా ఉన్నారు. ఆయన గురించి మనం అంత ఆలోచించలేం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అంబానీ గారి ఫ్యామిలీ అనుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యాలెస్ లో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఉంటాయంట. సో స్విమ్మింగ్ పూల్ అయితే ఏంటి, జిమ్లు అయితే ఏంటి, షాపింగ్ మాల్స్ అయితే ఏంటి, వాళ్ళ ఏమంటారు వాళ్ళు కొనే ప్రతిదీ వాళ్ళకు ఇంట్లోనే దొరుకుతుంది, లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్యాలెస్ లోనే దొరుకుతుంది అనేటట్టుగా ఉంటుంది. సో సేమ్ థింగ్ మన మోషే గారి గురించి చూస్తే అలాంటి రాజగృహంలో ఫరో గృహంలో పెరిగినట్టుగా ఉంటా అంత సఫిస్టికేటెడ్ లైఫ్ ఉంటూ పైగా సకల విద్యలను అభ్యసించాడు అన్నట్టుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది మోషే గారి గురించి. సో ఆయన 13 సబ్జెక్ట్స్ లో ప్రావీణ్యుడు అని జస్ట్ స్కాలర్స్ అలా చెప్తారు. ఒక 13 సబ్జెక్టులలో ఆయన స్కాలర్ అన్నట్టుగా చెప్తారు. సో అలాంటి వ్యక్తి ఒకసారి ఏం చేశాడు, హెబ్రీలు ఇద్దరు గొడవ, హెబ్రీలు అప్పటికి లేకపోతే యూదు యూదులు లేకపోతే హెబ్రీలు అప్పటికి ఏమంటారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉంటూ వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆ గొడవ పడే వాళ్ళని చూసి మీరు సహోదరులు సో మీరు ఇలా చేసుకోకూడదు అన్నట్టుగా తనను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా తనకు తాను ఊహించుకుంటాడు. ఊహించుకోవడం అంటే అనుకొని నేను వీళ్ళకి తీర్పరిని అన్నట్టు చెప్తాడు. అదే వాక్యం మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ అంటే దేవుడు పిలవక ముందు లేదా పిలిచినప్పుడు ఎలా ఉన్నాడు, పిలవక ముందు ఏం జరిగింది, ఆ పిలిచిన తర్వాత ఏం జరిగింది, 2-3 విషయాలు జరిగాయి. సో దేవుడు ఏ విధంగా లీడ్ చేశాడు అనే విషయం తెలుసుకుంటే అది మన జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ వర్స్ ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి మా ఎవరైనా. జాషువా, ఎనోక్ ఎవరైనా చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. తట్టు వెళ్ళి అసలు ఏమైంది మోషే గారికి, ఎలా దేవుడు పిలిచాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట దేన్ని యెహోవా చూచెను. చూచుటకు, దేన్ని చూచుటకు, ఆ పొద వెరీ గుడ్ మా. పొద ఏం జరుగుతుంది, పొద ఎలా కాలిపో లేదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ పొద గొప్ప ఏల వింత కాలిపోలేదు చూసేదని అంటే, అనుకున్నాను. కాలిపోవట్లేదు అంటే ఏం జరుగుతుంది అక్కడ? అగ్గి ఉంది, మంట ఉంది. మంట ఉండి లేకపోతే అగ్గి ఉండి ఉన్నప్పుడు ఏ వస్తువైనా కాలిపోకుండా ఉంటుందా? కాలిపోవడము లేకపోతే మసిలాగా అయిపోవటం, లేకపోతే బొగ్గులాగా అయిపోతుందా కదా? ఏ వస్తువు కూడా అలా జరగకుండా ఉండదు. కానీ సంథింగ్ అంటే ఒక అన్యాచురల్ థింగ్ జరుగుతుంది అనమాట. ఒక వింతైన సంగతి జరుగుతుంది. అప్పుడు చూసినప్పుడు అతను ఏమనుకున్నాడు, ఇదేంటి ఇంత మండుతుంది కానీ చెట్టు కాలిపోవట్లేదు, అంటే పచ్చగా ఉంది, మంట అయితే కనపడుతుంది, చెట్టు కాలిపోతున్నట్టు గాని దాని నుంచి మసి గాని ఇట్లా పొగ గాని ధూళి గాని వస్తున్నట్టుగా లేదు. అంత ఆశ్చర్యమైన థింగ్ జరుగుతా ఉంది అక్కడ. చదవండి మా. ఆ తట్టు చూడటకు ఆ తట్టు చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని ఓకే, పిలిచెను. మోషే అందుకు అనిపించింది.
అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఉమ్, అందుకు ఆయన దగ్గరకు ఉమ్, రావద్దు, నీ ఉమ్, పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు ఉమ్, నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ఉమ్, ప్రదేశము నేను. మరియు చాలు ఆయన చాలు నేను చాలు చాలు. ఓకే. మోషేని ఒక ఒక స్ట్రేంజ్ థింగ్ లాగా ఉన్న విషయాన్ని నుంచి అందులో నుంచి దే దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ. మోషే మోషే ఆ, అని పిలిచినట్టుగా చూస్తాం. అదే హెబ్రీలకు రాసిన పత్రిక దేవుడు ఎలా పిలిచాడు అనేది ఒకసారి చూస్తున్నాం ఇక్కడ. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చదవండి. కృత నిబంధనకు మధ్యవర్తి అయిన ఉమ్. యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా నానా పలుకు నానా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11. 24, 27. మోషే పెద్దవాడైనప్పుడు ఉమ్, విశ్వాసమును బట్టి ఐగుప్తు ఉమ్, ధనము కంటే క్రీస్తు ఉమ్, విషయమై నింద ఉమ్. గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు అల్ప విషయమైన నింద. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఉమ్, అల్పకాలము పాపం ఉమ్, పాప భోగము అనుభవించుట ఉమ్, కంటే దేవుని ఉమ్, ప్రజలలో ఉమ్, శ్రమను అనుభవించుట మేలని ఎంచి ఫరో ఉమ్, కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అనిపించుకున్నట్టుకు. ఒప్పుకొ ఉమ్, ఒప్పుకొనలేదు. ఉమ్, ఏలయనగా అతడు ఉమ్, ప్రతిఫలముగా కలుగబోవు ఉమ్, బహుమానమందు దృష్టి ఉమ్, ఉంచెను. ఉమ్. చాలు చాలు విశ్వాసమును మామ. బట్టి చాలు చాలు మా. చాలు. ఓకే. అదే ఆ, అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలోనే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35, 36 వచనాలు చదవండి. ఫస్ట్ 35 చదవండి, తర్వాత 36 చదువుకుందాం. అధికారిని గాను ఉమ్, తీర్పరిని ఉమ్, గాను నిన్ను ఉమ్, నియమించిన వాడెవడని వారు ఉమ్, ఉమ్, నిరాకరించిన ఈ మోషేను ఉమ్, అతనికి ఉమ్, పొదలో కనబడిన దేవదూత ద్వారా ఉమ్, దేవుడు ఉమ్, అధికారిని గాను విమోచకుని గాను ఉమ్, నియమించి పంపెను. ఉమ్, చాలు ఇతడు చాలు. ఓకే. చాలు మా. ఫస్ట్ ఏం జరిగింది? దేవుడు ఆ మోషే మోషే ఎలా పెరిగి పెద్దవాడయ్యాడు? ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తులో ఫరో దగ్గర పెరిగాడు. ఫరో దగ్గర ఏంది అది? ఫరో ఎవరు? రాజు రాజు గు- రాజు కుమార్తె దగ్గర. అంటే ఆ ఎంత రిచ్నెస్ లో ఉంటాడు మోషే గారు. అలాంటప్పుడు ఏం జరిగింది? ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటుంటే వారిని మీరు సహోదరులు కదా, మీరు ఇలా కొట్టుకోకూడదు అన్నప్పుడు ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది? నెక్స్ట్ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అప్పుడు అంటున్నారు అనమాట, మమ్ మా పైన నిన్ను అధికారిగాను అప్పుడు ఏమనుకున్నాడంటే మోషే వీళ్ళని విడిపించడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నేనే అనుకున్నాడు అనమాట. నేనే, నా చేతన అవుతుంది, నేను వీళ్ళకు లీడర్ గా ఉండబోతున్నాను అని తనకు తాను డిక్లేర్ చేసుకున్నాడు. సో అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఒకవేళ దేవుడు ఏర్పరచుకొని ఉంటే, లేకపోతే దేవుడు అప్పుడే వాళ్ళని హెబ్రీలను విడిపించడానికి, లేకపోతే వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకొని ఉంటే అప్పుడే వాళ్ళు మోషే గారి మాట వినుండే వాళ్ళేమో. కానీ అక్కడ ఏమని జరుగుతుంది? విననట్టుగా లేదు, వింటున్నట్టుగా లేదు. ఏమంటున్నారు? పైగా వ్యతిరేకంగా తిరిగి మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవరు? నువ్వేమన్నా మాకేమన్నా మా మీద ఏమన్నా నిన్ను తీర్పరిగా పెట్టారా, లేకపోతే జడ్జిగా పెట్టారా? ఇట్లా డిసైడ్ చేయడానికి నువ్వెవరివి అని అడుగుతున్నారు, లేదా ఇట్లా మాట్లాడడానికి నువ్వెవరివి అంటున్నారు అనమాట. పైగా ఎవరైనా రాజు కుమార్తె దగ్గర పెరిగినవాడు, వాళ్ళ కిందే బానిసత్వంలో ఉన్నవాళ్ళు. రాజకుమార్తెగా ఆ రాజకుమారుడుగా పెరిగినవాడు మోషే అని ఆ బానిసలకు, లేకపోతే ఆ హెబ్రీలకు తెలిసి ఉండక పోదు కదా, తెలిసి ఉండొచ్చు కదా, ఈయన మా అధికారి అని వాళ్ళకి తెలిసిండొచ్చు. అయినప్పటికీ మీరు హెబ్రీయులు కదా, మీరు ఇలా కొట్టుకోకూడదు, మీరు అన్నదమ్ముల్లా ఉండాలి అన్న మాటకి ఆ, నేను నేను లేకపోతే నన్ను దేవుడు వీళ్ళ మీద నియమించాడేమో తనకు తాను అనుకున్నందుకు దానికి వ్యతిరేకంగా ఆన్సర్ వచ్చేసింది అనమాట. తీర్పరిగాను లేకపోతే అధికారిగా మా మీద నేను ఉంచింది ఎవరు?
అంటున్నారు. అయితే ఎప్పుడైతే అది అయిన తర్వాత ఒక ఒక హెబ్రీని చంపడం, ఒక ఐగుప్తుని చంపడం జరుగుతుంది కాబట్టి ఆ వార్త ఎక్కడ వాళ్ళకు ఫరోకు వినపడుతుందో, లేకపోతే ఫరో దగ్గరికి పోయి ఏమవుతుందో అనే భయంతో మోషే గారు పారిపోవడం జరుగుతుంది. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? మిద్యాను మిద్యాను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఇత్రో అనే యాజకుడి దగ్గర ఉండిపోతాడు. అక్కడ ఆ ఇత్రో కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడే గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఆ పర్వతం మీద దేవుడు పిలుస్తాడు, మోషే మోషే అని. అప్పుడు పిలుస్తాడు. ఆ అక్కడ పారిపోయినప్పటి నుంచి దేవుడు పిలిచిన టైం వరకు పీరియడ్ ఎంతో తెలుసా? దేవుడు మోషే మోషే అని పిలిచిన ఆ మధ్యకాలం ఎంతో తెలుసా? సుమారుగా ఎవరైనా చెప్పగలరా? దేవుడు పిలిచినప్పటి నుంచి పారిపోయినప్పటి నుంచి, మోషే గారు ఒక ఐగుప్తుని చంపి పారిపోయినప్పటి నుంచి దేవుడు మోషే మోషే అని పిలిచే మధ్యకాలం. జాషువా ఐడియా ఉందా? ఇనోక్ 40 years. ఎవరైనా 40 years, 40 సంవత్సరాలు. అంటే జనరల్గా అంటే స్కాలర్స్ చెప్పేది ఏంటంటే ఇత్రో గారికి అందరు కుమార్తెలే. కుమార్తెల మధ్యలో ఇత్రో గారు, మోషే గారు మాత్రమే జెంట్స్. పైగా అడవిలో ఉంటున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. పైగా లేడీస్ మధ్యలో ఉన్నాడు. అసలు నోరే ఎత్తుండడు అన్నట్టు, ఏం ఎక్కువ మాట్లాడుండడు అని. సో అలాంటి సిచ్యుయేషన్లోకి దేవుడు తీసుకుపోయినాడు. ట్రైన్ చేస్తూ ఎన్నో నేర్చుకొని ఉంటాడు ఆయన. నేర్చుకొని ట్రైన్ చేస్తూ అలాంటి సిచ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత, అప్పుడు దేవుడు పిలిచిన తర్వాత, అప్పుడు చూడండి యాక్ట్స్ 3:7-35 ఏమని ఉంది? నిన్ను నియమించిన వాడెవరని వారు నిరాకరించిన మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించెను కదా. ఎవరైతే నిరాకరించారో, ఎవరి చేత అయితే నిరాకరింపబడిన మోషేని దేవుడు డిఫరెంట్ యాంగిల్లో చూస్తాడనమాట. అందుకని ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, దేవుని వాక్యము, నిరాకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. నిజంగా కొన్నిసార్లు మనం ఎవరినైతే దేనికి పనికిరారు, ఎవరినైతే వాళ్ళంతే, ఎవరినైతే అట్లా అనుకుంటామో వాళ్ళు మెల్లమెల్లగా పైకి వస్తున్నట్టు, లేకపోతే మంచిగా డెవలప్ అవుతున్నట్టు, లేకపోతే చాలా విషయాల్లో ఫ్రూట్ఫుల్ గా ఉన్నట్టు మనం చూస్తాం. దేవుని ప్రణాళిక అదే. దేవుడు మనలాంటి ఐడియాస్ ఉండే దేవుడు కాదు. అందుకని మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. కానీ తీర్పరిగా లేకపోతే విమోచకుడుగా నిన్ను నియమించిన వాళ్ళు ఎవరు అని వాళ్ళు రిజెక్ట్ చేసి పడేసినారు. రిజెక్ట్ చేసిన మోషేని దేవుడు అధికారిగాను విమోచకునిగాను ఎవరికి నియమించారు? ఆ హెబ్రీలకి నియమించాడు దేవదూత ద్వారా. అయితే మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం ఇక్కడ. అదే యాక్ట్స్ 7వ అధ్యాయము 36వ వచనం నేనే చదువుతాను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను కదా. అసలు దేవుడు పిలిచే టైంకే 40 ఏళ్ళు అయింది. దేవుడు మోషేని పిలిచిన తర్వాత, అధికారిగాను విమోచకునిగాను నియమించిన తర్వాత, ఐగుప్తు నుంచి వాళ్ళను తీసుకురావడానికి ఇంకా 40 ఇయర్స్ పట్టాయి. ఎట్లా నియమించాడు దేవుడు? అరణ్యంలో మహత్కార్యములను సూచక్రియలను చేస్తూ. తర్వాత మోషే గారి గురించి ఏం రాయబడుతుంది అంటే, రాజుకి దేవుడిగా నియమించినట్టుగా రాయబడుతుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందో వాక్యము ఎవరికైనా గుర్తొస్తే చెప్పొచ్చు. రాజుకి దేవుడిగా నియమించినట్టుగా ఒకరు రిజెక్ట్ చేసిన వ్యక్తిని
పైగా ఆయన అంత అసలు ఆ 40 ఇయర్స్ ఏమి మాట్లాడకుండా లేడీస్ మధ్యలో పెరిగి ఒకడే అరణ్యంలో ఉండి నాకు ఏమనుకున్నాడు, నేనే చేస్తాను, నన్ను దేవుడు నియమించాడు వీళ్ళకు విమోచకునిగా అనుకున్న వ్యక్తి ఎలా మారిపోయాడంటే, నా చేత అవుతుందా ప్రభువా, నేను నత్తిగల వాడును, నత్తి నాలుక ఉన్న వాడును అనేటువంటి ఆన్సర్ తెప్పించే స్టేజ్ కు తీసుకొచ్చేసాడు దేవుడు. సో మనం ఈరోజు పరీక్షించుకుందాం మన జీవితంలో మనం ఎట్లా అప్లై చేసుకోవాలి. దేవుడు దేవుడు రిజెక్ట్ చేసిన వాళ్ళని, మనుషులందరూ రిజెక్ట్ చేసినా కూడా దేవుడు "నువ్వు నా మనిషివి, నేను నిన్ను పైకి తీసుకొస్తాను" అంటాడేమో. అందుకని ఏమని ఉంటుందంటే కొరింథీయులకు రాసిన పత్రిక, సారీ కొరింథీ కాదు, రోమీలకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే ఒకసారి ఆ ఆ వీడికి నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను అనుకుంటూ ఒక డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏమంటాడంటే పౌలు గారు, మీరు క్రీస్తు వచ్చు పర్యంతము లేకపోతే దేవుని రెండవ రాకడ పర్యంతము ఎవరిని కూడా జడ్జి చేయొద్దు అని ఉంటుంది వాక్యం. ఎవరిని, నాకైతే ఆశ్చర్యమైంది ఆ మాట వింటే, ఓ మై గాడ్ అనిపించింది. ఎవరిని కూడా జడ్జి చేయొద్దు, జడ్జ్ చేయకూడదు అనమాట. సో రిజెక్ట్ చేసిన వాళ్ళని దేవుడు ఒక సేవకుడు అంటాడు అనమాట, ఆల్వేస్ హిస్ కృప, దేవుని కృప, హిస్ గ్రేస్ ఎక్కడ ఉంటుందంట తెలుసా? సప్రెషన్ అయ్యే వాళ్ళ దగ్గర, దీనుల మధ్య ఉంటుందంట. ఎవరో సేవకుడు చెప్పక్కర్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో దీనులైన వారు అని ఉంటుంది. ఆత్మలో దీనులైన వారు ఎప్పుడు ఆత్మ దీనత్వం కలిగి, లేకపోతే ఆ అణిచివేయబడే వారి కోసము, లేకపోతే బాధపడే వారి కోసము, లేకపోతే ఒకరికి ఎంకరేజ్మెంట్ కావాలి అన్న వారి కోసము, లేకపోతే ఆ సహాయం చేయాలి అనేటువంటి మనసుతో ఉన్న వాళ్ళ కోసం దేవుని కృప ఎప్పుడూ ఉంటుందంట. ఒక సేవకుడు ఎట్లా కంపేర్ చేస్తాడు అంటే, వర్షం నీళ్లు ఎప్పుడు పల్లానికే పోతూ ఉంటాయంట. అంటే లో లో స్టేట్ ఉన్న దగ్గరికి వర్షం నీళ్ళు ఆటోమేటిక్గా ఎవరు దాన్ని ఇట్లా చేయాల్సిన పని లేదు. ఎవరు కూడా దానికి ఒక దారి కట్టడం కానీ, ఒక కాలువలాగా కట్టడం కానీ అవసరమే లేదంట. ఎప్పుడు లో స్టేట్ కి వర్షం నీళ్ళు పోతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఆత్మలో దీనులైన వారి దగ్గరికి దేవుని కృప ఆటోమేటిక్ గా వస్తుందంట. సో అలాంటి దీనస్థితికి మోషే గారిని తీసుకొచ్చారు. మోషే గారిని తీసుకురావడమే కాకుండా అనేక మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ తర్వాత అధికారిగాను విమోచకునిగాను నియమించాడు. అంతేకాకుండా వాళ్ళని విడిపించడం ఒకటేనా, వాళ్ళని గైడ్ చేయడం ఒకటేనా దేవుడు చేసింది? ఇంకా ఇంకా గొప్ప విషయం చేశాడు దేవుడు మోషే గారి ద్వారా. ఏంటో చెప్పగలరా జాషువా అండ్ అయినా? మోషే గారి వల్ల ఒక అద్భుతమైన క్రియ జరిగింది. లేకపోతే హెబ్రీయులకు, లేకపోతే ఇజ్రాయేలీలకు అవసరమైనటువంటి ఒక గ్రేట్ థింగ్ చేసుకుంటూ వచ్చాడు. అది దేవుని ద్వారా జరిగింది. చెప్పగలరా ఎవరైనా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు కాదు. ఇంకా గెస్, ఇంకేదని చెప్పొచ్చు. విశ్వాసపు లెక్కల్లో ఉంది. కాదక్క. ఒకసారి మళ్ళా క్వశ్చన్ చెప్పవా? ఇజ్రాయేలీలకు అవసరమైంది, అఫ్ కోర్స్ మనం కూడా ఇజ్రాయేలీలమే. ఇప్పుడు మనకు అవసరమైంది కూడా ఒక గొప్ప థింగ్ ఆయన ద్వారా జరిగింది. ఆయన ద్వారా దేవుడు తీసుకొచ్చాడు మన మధ్యలోకి. రక్షణ రక్షణ రక్త ప్రోక్షణ. నిబంధన కాదు కాదు, అంత కఠినమైంది కాదు, చాలా సులువైంది. ఒక ఐడియా వచ్చిండకపోవచ్చు. నిబంధన పలకల నుంచి తయారు చేశాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞలను ప్రజల మధ్యలోకి తీసుకొచ్చాడు దేవుడు. అంతకంటే గొప్ప థింగ్ ఒక మనిషి ద్వారా ఏం జరగలేదు. ఆ తర్వాతే యేసు ప్రభు ద్వారా దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. ఆ దేవుని వాక్యము లేకపోతే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు? నేను నియమింపబడ్డాను నేనే అనుకున్న టైంలో కాదు. ప్రభువా నా చేత ఏం కాదు,
నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నేను నత్తినోరు గలవాడిని, పీపుల్ రిజెక్ట్ చేసిన వాడిని అనుకున్న టైంలో దేవుడు ఆ, దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 10 commandments ని తీసుకొచ్చినట్టుగా చూస్తాం. లాస్ట్ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి మా జాషువా, ఇనోక్. నేను ఎందుకు మీతోనే చదివిస్తున్నానంటే మీకు ఫెమిలియారిటీ కొరకు, పిల్లలు కదా, ఫెమిలియారిటీ కొరకు. తరువాత మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఇంకొంచెం బయలుపరుస్తాడు దేవుడు, మీకు ఇంకొక విషయం తెలియజేస్తాడు. కొంచెం వివరంగా మనకు ఎవరైనా చెప్తే దాని గురించి మనకు ఇంకొంచెం అండర్స్టాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఇంకొంచెం బాగా నేర్చుకుంటాం. అందుకే మీతో చదివిస్తున్నా. సో హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు. ముందు చెప్పవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును ఇదిమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు చాలు. ఓకే, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు జరగబోయే సంగతులు ఏమున్నాయో అని ఆలోచించుకుంటే, లేకపోతే ఒక దేవుని రెండవ రాకడ సమీపం అవుతుంది, లేకపోతే పరలోకానికి చేరుకుంటాము, దేవుని సన్నిధిలో ఉంటాము అనేటువంటి విషయం, ముందు జరగబోయే సంగతులకు మోషే పరిచారకుడై ఉండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం పరిచారకులమై ఉన్నామా, లేకపోతే అధికారికంగా బిహేవ్ చేస్తున్నామా? నేను అనేది, మనం ఒక ప్లేస్లో ఆఫీసర్గా ఉండొచ్చు, కానీ మన హృదయంలో, ఆత్మలో ఏ విధంగా ఉంటున్నాం అనేది దేవుడికి ఇంపార్టెంట్. ఓకే, ఆఫీసర్గా ఉన్న, ఒక అధికారిగా ఉన్న మన హృదయంలో దేవుని దృష్టికి ఆ పని కూడా ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. పరిచారకులుగా పనిచేస్తున్నామా, ఇది నా పని నేను చేయాలి అని అనుకున్నప్పుడే మనం పరిచారకులం అవుతాం. గుర్తుపెట్టుకుందాం. ఒకరితో చేపించడం డిఫరెంటే కాదను, ఒకరితో చేపించాలి. ఆ పొజిషన్లోనే దేవుడు పెట్టాడు. ఏ హార్ట్తో చేస్తున్నాం, చేపించడం మన బాధ్యత, దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నామా అనేది. పరిచారకుడు ముందు జరగబో సంగతులకి సాక్షార్థమై మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. ఆ పనికి మనం నమ్మకంగా ఉంటున్నామా, ఆ పనిని మనం రెస్పాన్సిబుల్గా తీసుకొని నమ్మకంగా పనిచేస్తున్నామా చేసి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు కదా, దేవుని ఆలయమై ఉంటున్నాం. మన గురించి ఇక్కడ మోషే గారి గురించి అయిపోయింది. ఓకే, యేసు ప్రభు వచ్చి మనకు మాదిరిగా పెట్టాడు. ఎట్లా దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆలయమై ఉన్నారు, పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరాని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ఇల్లు మనమే. ఓకే, ఆ ఇల్లు మనము అన్నప్పుడు మన హృదయంలో ఆలోచనలు, ఫిజికల్ బాడీ కాదు, మన తలంపులు, మన పనులు ఏ విధంగా ఉంటాయి. దేవునికి పరిచారం చేసే అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నన్ను దేవుడు ప్రతిరోజు చూస్తున్నాడు, నా పనిని గమనిస్తున్నాడు, నేను చేసే నా యాటిట్యూడ్ ని గమనిస్తున్నాడు, నా పని ఎలా ఉందో చూస్తున్నాడు. ఇది మనకు ఆలోచనలో స్థిరంగా బలంగా ఉంటే మనం పరిచారకులమే, మనం కూడా దేవునికి పరిచారకులమే, దేవుని ఇల్లు మనమే. కాబట్టి మనం ఈరోజు
మోషే గారిని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చారు. అది మైల్ స్టోన్ అనుకున్నాం కదా లాస్ట్ టైం కూడా. మైల్ స్టోన్ కి ముందు లైఫ్ ఏంటి, మైల్ స్టోన్ కి తర్వాత లైఫ్ ఏంటి. ఆయన ద్వారా గొప్ప సూచక్రియలు చేసుకుంటూ వచ్చిన 10 ఆజ్ఞలు, 10 అద్భుత కార్యాలు, 10 ఆ ఆ వింతైన కార్యాలు, 10 సూచక క్రియలు చేసుకుంటూ నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చూపించుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి ఏమవుతుంది, ఫరో అవును తల పట్టుకొని ఉంటాడు. అవును మీ దేవుడే దేవుడు, ఇంకా పోండ్ర నాయన అని ఉంటాడు. కాబట్టి మన స్థితి ఎలా ఉంది, ఆ ఆ నమ్మకత్వాన్ని మనం దేవుని దగ్గర పొందుకోవాలని దేవుని ఆశయం ఉంటుంది. సో ఈరోజు మోషే గారి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఇల్లంతటిలో నమ్మకమైన వాడని కూడా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. నమ్మకంగా పనిచేశాడు. నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అని. కాబట్టి మనం దాసులు అంటే సేవకులే కాకర్లేదు. మనం అందరూ ఒకసారి ఆలోచించుకుందాం. యూనివర్సల్ గా మనము దేవుని పిల్లలం, దేవుని పరిచారకులం, దేవుని సేవకులం. మన పని ఎక్కడున్నా, అన్బిలీవర్స్ మధ్య ఉన్నా, అన్యుల మధ్య ఉన్నా, మన హృదయంలో నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసిని అనేటువంటి ఆలోచన విధానంతో ఉన్నాము అంటే మనం దేవునికి పరిచారకులమైనట్టే. మనం దేవునికి పరిచారకులు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా మోషే ఉన్నారు. సో ఆ మోషే జీవితాన్ని బట్టి మనము నేర్చుకునేటువంటి పాఠం ఇదే. సో కాబట్టి ఈరోజు ఏంటంటే, ఒకవేళ మన వల్ల కాదు ప్రవ్వా అంటే ఇక్కడ ఏదో తక్కువ చేసుకోమని కాదు నా అర్థము. లోలీగా మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం కాన్ఫిడెన్స్ తో నా దేవుడు గొప్పవాడు అని ముందుకెళ్తూ, మన హృదయంలో ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని నమ్మకమైన మంచి దాసుడా, లేకపోతే బలా నమ్మకమైన దాసుడా, పరిచారకుడా అనేటువంటి సాక్ష్యం దేవుడు ఇస్తాడేమో. ఇచ్చేలాగా మన జీవితాన్ని ముందు జరగబో సంగతులకి కదా, మనం ఫేస్ చేసే సంగతులకి, లేకపోతే దేవుణ్ణి ఎదుర్కొనే సమయంలో, దేవుణ్ణి మీట్ అయ్యే టైంలో ఈ విధంగా మనం పేరు తెచ్చుకుంటామేమో. ఒకసారి మనం అంతా పరీక్షించుకుందాం. ఒకవేళ హృదయంలో ఆ తలంపులతో ఉంటే దేవునికి కోటానుకోటి స్తోత్రాలు. ఒకవేళ లేకుంటే మనల్ని మనం సరి చేసుకుందాం. ఆమేన్. ఎవరైనా ఒక ప్రార్థన చేయండి. గ్లోరీ పద్మనా అలా నేనే లేదు. ప్లే చేయరా మీకే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాన్న, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. ఈ రాత్రి కాల సమయనందు ప్రభా తండ్రి నాన్న, అయ్యా మీ సన్నిధిలో చేరి ప్రభా తండ్రి, చిన్న మందగా ఉంటుండగా ప్రభా తండ్రి, విన్న వాక్యము ప్రభా తండ్రి నాన్న మా జీవితాల్లో ఫలించలేన కృపను దయచేయవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ప్రభా మోషే అయితే ప్రభా తండ్రి, అయ్యా మీకు పరిచారకుడైన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు ప్రభా తండ్రి నాన్న, కృపతో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ప్రభా తండ్రి నాన్న, అయ్యా ప్రభా తండ్రి, అయ్యా విశ్వాసమును బట్టి ప్రభా తండ్రి మోషే అయితే ప్రభా తండ్రి నాన్న, అయ్యా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ప్రభా అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే కూడా ప్రభా తండ్రి తన ప్రజలతో, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ప్రభా తండ్రి నాన్న, అయ్యా ఫరో అని కుమారుడుగా అనిపించుకుని ఇష్టపడక ప్రభా తండ్రి నాన్న, నీ బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ప్రభా, మీ బిడ్డగా జీవించడానికి ప్రభా తండ్రి నాన్న నిర్ణయం తీసుకున్నాడు ప్రభా తండ్రి. నిజంగా మా జీవితాల్లో కూడా ప్రభా తండ్రి నాన్న మీ చిత్తానుసారణ మార్గం నిలబడడానికి వస్తున్న కృపను దయచేవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నిజ ఆత్మ తండ్రి, పరిశుద్ధ ఆత్మ తండ్రి నాన్న, అయ్యా నిజంగా సుధీరణ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నమ్మకంగా ప్రభా తండ్రి, నిజంగా ప్రభా 6 to 7 years నుంచి ప్రభా తండ్రి పరిచర్ని నడిపిస్తుండగా ప్రభా తండ్రి, నాకు కావాల్సిన దీవెన కుటుంబాన్ని ఇంకను బలపరచండి ప్రభా, ఇంకను వాడుకోవాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాను. వీళ్ళిద్దరిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్నప్పటి నిజంగా ప్రభా తండ్రి నాన్న, అయ్యా ప్రభా తండ్రి పనివాడు జీతమునకు పాత్రుడి కదా ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయ్యా. ఆత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇంకా
అనేకులు ప్రభా తండ్రి నాన్న జానవులన కృపను దయచేయండి ప్రభా. జూనియర్స్ అందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయ్యా ప్రభా తండ్రి. శంకర్ బాయ్కను కృపతో జ్ఞాపకం చేసి జూనియర్స్ పిల్లని కృపతో ఉమాని జ్ఞాపకం చేసుకుని అనుజానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుని పిల్లల స్టడీస్ లో కృపను దయచేయండి ప్రభా. నన్ను అన్ని విషయమైన పరిచయలో కృపను దయచేవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాను నిజంగా ప్రభా తండ్రి. శ్రమ దినాల్లో ఉంటుండగా ప్రభా తండ్రి నాన్న నిజంగా ప్రభా తండ్రి ఏసియా ప్రభా మా పక్షాన మీరు చిందించి మీ అమూల్యమైన నిష్కలంగా నిందారైతన గొర్రెల రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నామయ్యా. మీ రక్తాన్ని బట్టే ప్రభా తండ్రి నిజంగా దినాన్ని ప్రభా తండ్రి మోషే ప్రభా తండ్రి గృహాల మీద మీ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ప్రభా తండ్రి నాన్న అయ్యా మరణ దూత దాటి వెళ్ళింది ప్రభా తండ్రి. మిమ్మల్ని బట్టే ప్రభా మాకు జీవం కలిగింది ప్రభా తండ్రి. మీరే పునరుద్ధాన జీవమునే ఉంటున్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నానే ఆత్మ తండ్రి. మీకే స్తుతి నా స్తోత్రములు ప్రభా తండ్రి నా సుధీరణ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా ఎంబీబీఎస్ సీట్తో తృప్తిపరచవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మా పిల్లల స్టడీస్ అంతా కూడా కృపను దయచేయండి ప్రభా తండ్రి. మా కుటుంబ సమేతాలుగా ప్రభా తండ్రి మీ సన్నిధిలో కృపను దయచేయండి ప్రభా. శంకరబాగ పిల్లల విషయంలో కూడా కృపను దయచేయండి. వంజ పిల్లల విషయంలో కృపను దయచేయండి ప్రభా. అయ్యా స్టడీస్ ఉంటే బిడ్డలు కావాల్సిన ప్రభా తండ్రి ప్రిపరేషన్ అంతట్లో కూడా కృపను దయచేసి మీ సన్నిధిలో వేడుకుంటున్నానా. ఇదన్నా బ్లెస్ ప్రభా తండ్రి. తల్లి విషయంలో కూడా ప్రభా తండ్రి పెడుకున్న దూరం అయ్యా దుకాణం దూరపరిచి ప్రభా నెమ్మది దయచేవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నానా. నా కుటుంబాన్ని ఇంకా దీవించండి. ప్రమోదాన్ని కుటుంబాన్ని కూడా ఇంకా బలపరచండి ప్రభా. బ్లెస్సి కోసం నెమ్మది దయచేవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నానా. ఆత్మ తండ్రి పరిశుద్ధ ఆత్ముడ ప్రభా తండ్రి మీ చిత్తం యావత్తు కూడా మా జీవితం నెరవేర్చబడినగా కానీ ప్రభా యేసుకృష్ణంలో డిక్లేర్ చేసుకుంటున్నానా. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంతో కప్పుకుంటున్నానా. ప్రతి కీటిని వేసినట్టు కొట్టి వేస్తున్నానా నిజంగా ప్రభా తండ్రి నాన్న. యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన ప్రతి విధమైన దీవెని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నానా. ఈ స్థుతిని ప్రభా తండ్రి యేసుక్రీస్తునామముతో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.